హాయ్ అండి. వాటర్ తాగడం అయిపోయిన తర్వాత ఈ బాటిల్‌ని అస్సలు పడేయొద్దు. దీంతో చాలా రకాలుగా మనం కిచెన్‌లోకి వాడుకోవచ్చు. ఒక టిప్ అయితే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా బాటిల్ పైన ఉన్న లేబుల్‌ని రిమూవ్ చేసేసుకొని చాకుని వేడి చేసి బాటిల్‌ని ఇలా 2 పార్ట్స్‌గా అయితే కట్ చేసుకోండి. దీంట్లో ఒక పార్ట్‌ని అయితే తీసేసుకుందాము. దీనికున్న క్యాప్‌ని తీసేసేసుకొని చాకుని కానీ ఇలా సిజర్‌ని కానీ వేడి చేసేసుకొని దీనికి ఒక 2 హోల్స్ అయితే పెట్టేసుకుందాము అండి. దీన్ని ఇలా పక్కన పెట్టేసేయండి. మనం గిన్నెలు, షింక్‌లో ఉంటూ ఉంటాయి కదా! దీన్నయితే స్క్రబ్బర్‌తో క్లీన్ చేసేసుకుంటున్నాను. క్లీన్ చేసుకున్న ఈ స్క్రబ్బర్‌ని అయితే పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా! ఇలా ఉంచడం వల్ల దీనిపైన వాటర్ ఎక్కువగా ఉండి బ్యాక్టీరియా, ఫంగస్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది. దీనికి ఒక సొల్యూషన్ ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాము. మనం ముందుగా రెడీ చేసుకొని ఉంచుకున్న ఈ బాటిల్‌కి ఒక తాడుని తీసేసుకొని ఇలా నాట్ వేసేసుకొని షింక్ పక్కన ఇలా హ్యాంగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ స్క్రబ్బర్‌ని గిన్నెలు కడగడం అయిపోయిన తర్వాత చక్కగా దీంట్లో పెట్టేసుకోండి. క్యాప్ మాత్రం తీసి పెట్టుకోవాలి. అప్పుడే వాటర్ మొత్తం కిందకొస్తాయి. స్క్రబ్బర్ ఎప్పుడు డ్రైగా ఉంటుంది. నచ్చితే ట్రై చేసి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.